రైతన్నలారా, ముఖ్యంగా మన ఫైనాన్స్ మినిస్టర్ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు 2005-2006 బడ్జెట్లో రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు అప్ టు 5 లక్షల వరకు రుణ పరిమితిని కలిగిన క్రెడిట్ కార్డులను మంజూరు చేస్తున్నాము ఇవ్వబడింది అని తను బడ్జెట్ ప్రసంగంలో చాలా క్లియర్గా అనౌన్స్ చేశారు. బట్ ఈ యొక్క ప్రోగ్రాం ఇంతవరకు కార్యరూపణ జరగలేదు. ఎందుకు ఇంతవరకు కార్యరూపణ కాలేదని ఒక రైతన్న ఎవరైనా దీని గురించి క్వశ్చనింగ్ చేసే శక్తి కానీ టైం కానీ మన రైతులకు లేదు. ముఖ్యంగా ఇది MISS, ఈ స్కీమ్ని ఏమంటారంటే MISS, మాడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ కింద KCC రుణదారులకు వర్తిస్తుంది అన్నమాట. ఇది ఆల్మోస్ట్ 7,07,00,000 రైతులకు కానీ, మృత్యకారులకు కానీ, పాల ఉత్పత్తిదారులకు కానీ వగైరా అగ్రికల్చరల్ అండ్ అనిమల్ హస్బెండరీ రిలేటెడ్ ఫార్మర్స్కు ప్రయోజనకరమని స్పష్టంగా అనౌన్స్ చేయబడ్డది అన్నమాట. ఇంతవరకు దీని గురించి ఒక ప్రోగ్రాం కానీ, ఒక స్పష్టమైన అనౌన్స్మెంట్ జరగలేదు. ఎందుకు ఇది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు? వాట్ ఈస్ ద ఛాలెంజెస్? వాట్ ఈస్ ద బిహైండ్ ఇష్యూస్? సో ఇది కేవలం హామీ ఇవ్వబడ్డది కానీ ఇంతవరకు అమలు దశలోకి ఇంకా తీసుకురాలేదు. దీనికి ఈ యొక్క కార్డ్ సిస్టాన్ని క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలంటే సంబంధిత అధికారులు, బ్యాంకులు, కమాండ్స్, విధి విధానాలు ఇంతవరకు ఎటువంటి అప్రోచ్ కాలేదు. దానితో పాటుగా మద్దతు విధానాల ప్రక్రియ మరియు మంజూరు సమయాల వల్ల ఇది ఆలస్యం అయినది. సో ఇలా కావటం వల్ల చిన్న సన్న కౌలు రైతులు అనేవాళ్ళు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. దీని గురించి ఎందుకు మీరు క్లారిటీగా రైతులకు ఇన్ఫర్మేషన్ని ఇవ్వలేకపోతున్నారు? సో దయచేసి మీరిచ్చిన ప్రామిసెస్ని మీరు తొందరలో ఫుల్ఫిల్ చేస్తున్నారని
చేస్తారని భారతీయ రైతులు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది. ఒక పంట, రెండు పంట కూడా ఆల్మోస్ట్ స్టార్టింగ్ టైం వచ్చేసింది. ది సెకండ్ ఇయర్ రన్నింగ్. ఎటువంటి కదలిక ఈ యొక్క కార్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి కదలిక ఇంతవరకు జరగలేదు. దయచేసి మీరు ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అప్ టు 5 lakh ఈ యొక్క విధానాన్ని తొందరగా మీరు ఇంప్లిమెంట్ చేయగలరని రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో వీలైనంత తొందరగా మీరు ఈ యొక్క ప్రోగ్రాంని వివిధ రాష్ట్రాలలో వివిధ రైతులకు as soon as possible మీరు చేయాలని రైతన్నల తరపున ఏ విధంగా మీరు ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డ్స్ని రైతులను లేదా ఎంపిక విధానం, దానికి సంబంధించిన ఎటువంటి నిర్దేశిక పత్రాలను ఎటువంటివి రిలీజ్ చేయలేదు ఇంతవరకు. ఇలా డిలే చేయటం వలన రైతుల యొక్క జీవనోపాధి మీద, రైతుల యొక్క ఆర్థిక స్వలంబన, వారి యొక్క జీవన ప్రమాణాలపైన విపరీతమైన ఒత్తిడి, కన్ఫ్యూజ్, గందరగోళంలో నెట్టివేయబడ్డాయి. సో తమరు తొందరగా ఈ యొక్క పద్ధతిని ప్రజలకు, అర్హులైన రైతన్నలకు అందుబాటులోకి తీసుకొస్తారని మేము బిలీవ్ చేస్తున్నాము. మీరు చేయగలరని